ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. కీర్తనల గ్రంథము 115 అధ్యాయము 9వ వాక్యము. పై వచనములో ఇశ్రాయేలుకు బదులుగా మీ పేరు వ్రాసి ఇప్పుడు చదవండి. తప్పకుండా ప్రభువు మీకు సహాయము కేడమునై ఉన్నాడు అనే విషయాన్ని ఆకలింప చేసుకోగలరు. నేను నీకు సహాయం చేస్తాననే మనుషుల మాటలను నమ్ముకొనవద్దు. నిజంగా మనకు సహాయం కావలసినప్పుడు వారు కనుచూపు మేరలో కూడా కనిపించరు. ఒక పేద దంపతులు తమ తక్కువ రాబడిలోనే ఒక దేవుని సేవకుని, ఆయన భార్యను వారి ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. వారి పట్ల ఎంతో ఆప్యాయత కనపరిచారు. ఆ దైవ సేవకుడు ఆ దంపతులను, మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే నా దగ్గరకు రండి, నేను తప్పక మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కొంతకాలం తర్వాత ఒక సందర్భంలో ఆ వ్యక్తి అనారోగ్యం పాలై ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మనము వెళ్ళి ఆయనను కలిస్తే ఆయన నా కొరకు ప్రార్థిస్తారు మరియు నేను స్వస్థత పొందుతాను అని అనుకుని అతను తన భార్యను తీసుకొని ఆ దంపతులు ఆ దైవ సేవకుని దగ్గరకు పోయి ప్రార్థించమని కోరారు. కానీ ఆ దైవ సేవకుడు ఆ దంపతులను తోలనాడి మనస్సు నొప్పించి తరిమివేశాడు. ఆ బీద దంపతులు ఎంతో దుఃఖంతో, నిరాశతో వెళ్ళిపోయారు. అవును, మనుషులు బయటకు మెచ్చుకుంటూ తీయగా మాట్లాడతారు, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. కనుక మనుషులను నమ్ముకొనుట కంటే ప్రభువును హృదయపూర్వకంగా విశ్వసిస్తే ఆయన నీకు సహాయమును కేడమునై ఉంటాడు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువ, మీరే మా విశ్వాసానికి మూలాధారము. మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఆదరించి కాపాడుతున్నందుకు వందనాలు. నీవే మా కేడమై ఉన్నావు. మీ యందు మాకున్న విశ్వాసం వ్యర్థం కానేరదని నేను ఎరుగుదును. అంతేకాదు, నీవు మాకు రెండంతల దీవెనలు అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.